రణం చేయగా రమ్మంటుంది లేతముడా లేరా మా పిలుస్తున్నది తమ్ముడా రణం చేయగా రమ్మంటుంది లేతముడా లేరా ఏ రంగనాథ్ కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే నుంచి వచ్చినటువంటి యువ న్యాయవాది ఉరుకు తప్ప వచ్చే వారు కూడా వేదికగా కోరుతున్నాం. దస్తగిరి నాయుడు గారు వేదికగా కోరుతున్నాం. ఆ పేరు ప్రస్తుతానికి అవసరం లేదు. అయితే ఈ వేదిక అంటే ఇది ఏ పార్టీ వేదిక కాదు, ఏ పార్టీకి అనుకూలము ఆర్టీఎస్ పార్టీ రెండు కూడా ఇప్పటికి కూడా పనిలో ఉన్నాయి. మీరు తెలిస్తే ఇది ఏ రకంగా రాజశేఖర టైంలోన మన సమ్మర్ ట్యాంక్ కట్టించి అంటే మన బసవరం ట్యాంక్ కట్టించిన తర్వాత ఒక 2 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేవి. మళ్ళీ ఈరోజు 4 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. టౌన్లోన పల్లెల్లోన 10 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఇది బాగా చిన్నం చేసి దీన్ని నేను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్క విలేజ్ పైన ప్రతి ఒక్క వార్డు పైన నేను బాగా ఆదరిస్తున్నాను. ఇక్కడ లోకల్ వ్యక్తిని నువ్వు ఏదైనా సమస్య తీర్చావని చెప్పినాను కాబట్టి నేను మొట్టమొదటి చేసేది గెలిచిన తర్వాత గుండ్రేళ్ళ ప్రాజెక్ట్ నుంచి వేదాద్రి ప్రాజెక్ట్ నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుంది కాబట్టి నేను కంపల్సరీగా సెంట్రల్ ఫండ్ తీసుకొచ్చి ప్రజలకు ఒక్కరోజు నీళ్లు కంపల్సరీగా పల్లెలో తేలించాలంట. ఎందుకంటే ఎస్ఎస్ ట్యాంకులు ఇక్కడ ఒకే చెరువులు ఉన్నాయి, చిన్న చిన్న చెరువులు. మన జనాలే అంటే ఎంతవరకు మనం వాటర్ నిల్వ పెట్టుకోవాలో చూసుకోవాలా. ఇంత జనానికి ఇంత స్టోర్ పెట్టగల అంటే ఇప్పుడు మనకు ఉండేది మన ఆదంలో 2 లక్షల నీరు ఆలోచించాలా ప్రజలరా. మళ్ళీ ఈ రోజు చెప్తున్నా, నాకు సమస్య మొట్టమొదటిది నేను ఆదోని గెలిచిన తర్వాత నా పర్సనల్ గా నా కేర్ గా తీసుకొని ఈ ఊరు సొంత బిడ్డగా నేను ఆలోచించి ఆదోని నియోజకవర్గంలో ఆదోని పట్టణంలో విద్యా వైద్యానికి సంబంధించిన దాని వల్ల ఈరోజు ఉపాధ్యాయులు తగినంత మంది లేరు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో వలసపోతున్నటువంటి పరిస్థితి అది విద్యారంగానికి సంబంధించి. అలాగే మన ఆదోని పట్టణంలో ప్రైవేట్ విద్యా సంస్థలు పెరిగిపోయాయి. అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించి 100 పడకల ఆసుపత్రి అమలులో లేకపోవడం, 10 ఏళ్ల క్రితం ఇప్పటికీ ఆదోనిలో నర్సింగ్ ప్రైవేటు వైద్యశాలలే పనిచేస్తున్నాయి. మరి దానికి పరిష్కారం టీచర్ విషయం తీసుకోకపోతే ఎల్ఈడి స్కూల్ అన్ని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అంతే ఎత్తేసింది. టీచర్లు భవిష్యత్తు చాలా దారుణ పరిస్థితి విధంగా అయింది. మరి రాబోయే తరానికి యూతులు ఎక్కువ చదువుకుంటున్నారు నిరుద్యోగులకు. మళ్ళీ పాత సిస్టమే వస్తే బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, తర్వాత గవర్నమెంట్ స్కూల్ తగ్గుతున్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు పెరుగుతున్నాయి. దానికి మన ప్రజల మీద భారం ఎక్కువ పడుతుంది. అది కూడా నేను గెలిచిన తర్వాత ఆదోనికి ఎక్కువ శాతము విద్యారంగంలోన ఎలా ముందు తీసుకుపోవాలని మేధావులు అడిగి తీసుకుపోతా. ఈ విధంగా ముందు తీసుకుపోతా. తర్వాతగా ఎన్నో ఇబ్బందులు నేను కూడా ఎదుర్కొన్నా. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు నరసింహ హాస్పిటల్ పెట్టా, వంశీ చైతన్య హాస్పిటల్ అని. ఈరోజు ఎందుకు పెట్టారంటే గర్భిణీలు స్త్రీలు కానీ తర్వాత పిల్లలు కానీ ఈరోజు తక్కువ ఖర్చుతో వాళ్ళకు మంచి వేదం అందిస్తాను. ఆదరణ మంచి వేదం అందిస్తాను. మళ్ళీ అది నా దగ్గర వైద్యం పొందిన వ్యక్తి తెలుసు. ఎందుకంటే ప్రైవేటులో నా హాస్పిటల్ వచ్చిన కూడా ఎంతో కట్టాల్సి ఉంటుంది. మరి అట్లా కాక ప్రైవేటులో ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు.
వాళ్ళు మనకు అవకాశం ఇస్తే అది కూడా తొందరగా పూర్తి అవకాశం చేసి ఆదరణ ప్రజలకు ప్రభుత్వం నుంచి కంపల్సరిగా మంచి వేదం అందిస్తూ మనకు హైదరాబాద్ ఉండే టెక్నికల్ మొత్తం ఏమేమి ఉందో ఈ గురించి పేషెంట్ ఎంత సీరియస్ అయినా ఆ టెక్నికల్కి తీసుకొచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే నాకు వైద్య రీతిలో అంతా ఇంకా ఒక అనుభవం ఉంది కాబట్టి కంపల్సరీ చేస్తానంటాను. సిద్ధశుద్ధి ఉండాలి. ఎందుకంటే అన్నోడు నచ్చితే ఏదో మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే చేయడమే నాకు ఒక సంకల్పంతో వచ్చినాడు. ప్రజలకు ఒక మంచి ఒక ప్రతి ఒక్క ఎవరైతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రతి ఒక్కరూ మేము ప్రజల కోసమే ఉన్నాము, ప్రజలు సాయం చేస్తాం, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. ఇంతవరకు 2004 నుండి ఏ ఎమ్మెల్యే అభ్యర్థినైతేనేమి వేరే స్వతంత్ర అభ్యర్థినైతేనేమి ప్రతి ఒక్కరు వస్తారు, రోడ్లు వేయడం చేస్తాము, ప్రజల సమస్యలు తీరుస్తాము. బాత్రూమ్లు అయితేనేమి, వాళ్ళ ఇళ్ల స్థలాలు అయితేనేమి, మరొకటి అయితే ఏమన్నారు. ఇంతవరకు 2004 పోయింది, 2009 పోయింది, 2014, 19, లాస్ట్ 24 వచ్చింది. అదే మాట అంటున్నారు. ఏమనంటే వచ్చిన వెనుకలే ఒక నెల 6 నెలలో సంవత్సరం ముందు సంవత్సరం తర్వాత వస్తారు, రోడ్డు వెడల్పు చేయాలని పొద్దున గెలిచినారంటే మీరేం చేయగలరు ప్రజల కోసం? నా ప్రశ్న ఇది సార్. ప్రతి ఒక్కరు ఇదే అంటున్నారు, నేను ఇది చేస్తాను, మీరు చెప్తారు కానీ ఏం పని చేయడం నాకు తెలుసు. నేను వచ్చింది కింది స్థాయిలో చేసినాను కాబట్టి చెప్తా. గతంలో నేను ఏదైనా ఒక కౌన్సిల్ గా లేకపోయినా కరోనా టైంలో చాలా మంది సాయం చేశాను. అంటే నా సొంత ఖర్చుతో నేను చేసుకోవాలి. అది చెప్పండి. ఏదైతే మనకు సమస్యలు ఇబ్బందులు ఉన్నామో నీళ్ళైతేనేమి, నియామకాలైతే, ఉద్యోగాలైతేనేమి, ప్రభుత్వ వైద్యపరంగా అయితేనేమి అన్ని రకాలుగా మనకి ఏదైతే కొరతుందో దానిపైన పోరాటం చేసినట్టు వచ్చే మాటలో సమాధానం చేస్తాం. సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. ఆదోని జిల్లా అంశంతో పాటు వేదావతి, తుంగభద్ర వరద కాలువ, ముఖ్యంగా ఆదోని తలపైన వేదావతి, తుంగభద్ర 2 నదులు పారుతున్న ఎడారిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో అటు నంద్యాల ఏరియా ఉన్నటువంటి ప్రాంతం